హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము జొన్న పిండి ఎలా పట్టాలో చూసేసుకుందాము. పిండి అనేది మనము బాగా పడితేనే మన రొట్టెలు అనేవి మెత్తగా పొంగేటట్టుగా వస్తాయి. సో దీనికోసం వచ్చేసి ఫస్ట్ మనము జొన్నలు అయితే తీసుకుందాము. జొన్నలు అయితే నేను ఇక్కడ 1 kg తీసుకున్నాను ప్రాపర్గా. సో జొన్నలు అనేవి ఎప్పుడు కూడా నీట్గా ఇలా గుండ్రంగా ఉండేవే తీసుకోండి. అండ్ ఎక్కువ చెత్త లేకుండా చూసుకోండి. ఎందుకంటే చెత్త ఉందంటే మాత్రం క్లీనింగ్‌కి చాలా టైం పడుతుంది. అది చాలా పెద్ద ప్రాసెస్‌గా అయిపోతుంది. సో, ఇందులో వచ్చేసి ఇలా చిన్న చిన్నగా వీడియోలో చూపించినట్టు ఉన్నాయి కదా! అవి క్లీన్ చేసేసుకోవాలనమాట. చాలా సార్లు జొన్నల్లో రాళ్ళు గూడా ఉంటాయి. సో, డైరెక్ట్‌గా పిండి గిన్నెకి తీసుకెళ్ళే ముందు దీన్ని ప్రాపర్‌గా నీట్‌గా మనమైతే క్లీన్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇలా వదిలేసామనుకోండి, అవి చెత్త, పొట్టు అనేది ఎక్కువొచ్చేస్తుంది పిండిలోకి. అండ్ పిండి అనేది తగ్గిపోతుందనమాట. సో, ప్రాపర్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక 2-3 అవర్స్ దాకా మంచి ఎండలో అయితే ఈ జొన్నల్ని మనం పెట్టేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర వెడల్పు గిన్నె ఉందంటే అందులో వేసేసుకోండి. లేదంటే చున్నీలు గానీ, శారీస్‌ని గానీ పల్చగా వేసేసి దాంట్లోకి జొన్నలనేవి మనం వేసేసుకొని పల్చగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ దాకా బాగా ఎండ చూపించేయాలి. సో, 1 కేజీ జొన్నల్లో చూసారా ఇంత చెత్తొచ్చింది. ఇదంతా మనం వదిలేసుంటే మాత్రం పొట్టుగా అయిపోయేది. అండ్ టేస్ట్ అనేది జొన్న రొట్టెలది మారిపోయేది. సో, ఇప్పుడొచ్చేసి ఇందులోకి నేను ఒక 1 టీ గ్లాస్ నల్ల మినపప్పు అయితే వేసుకుంటున్నాను. నల్ల మినపప్పుని గూడా మనము కొంచెము క్లీన్ చేసేసుకుందాం. ఒక్కొక్కసారి ఇందులో గూడా రాళ్ళుంటాయి గదా! ఇలా క్లీన్ చేసేసుకొని దీన్నైతే మనము జొన్నల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర నల్ల మినపప్పు లేదంటే గుండు పప్పు అంటారు కదా! దాన్ని గూడా వేసుకోవచ్చు. కానీ పొట్టు పప్పు అనేది బలంగా ఉంటది కాబట్టి ఇదే వేసుకుంటే చాలా బావుంటది. ఇప్పుడొచ్చేసి కొంచెం పప్పు కన్నా కొంచెం తక్కువ రేషన్ బియ్యం అయితే వేస్తున్నాను. నార్మల్ బియ్యం వేసుకోవచ్చు. బట్ రేషన్ బియ్యం కొంచెం బలంగా ఉంటాయి గదా! అవేసుకుంటే చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో రేషన్ బియ్యం ఉండే ఉంటాయి గదా! లావు బియ్యం అది వేసేసుకోండి. రేషన్ బియ్యం వేసుకున్న తర్వాత దీన్నన్నిటిని ప్రాపర్‌గా కలిసేటట్టయితే మనం కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత పిండి గిన్నెకెళ్ళేసి వాళ్ళకి మెత్తగా ఆడించండి అని చెప్పండి. ఇగోండి పిండి ఈ విధంగా మెత్తగా అయితే ఉండాలి. పిండి ఎంత మెత్తగున్నా దాన్ని మనము సీవ్ చేసే రొట్టెలనేవి చేసుకోవాలి. సో, ఒకసారి రొట్టెలు చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా మనకు పొంగేటట్టుగా మెత్తగా అయితే వస్తాయి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ముందు నేను ఆల్రెడీ జొన్న రొట్టెలు ఎలా చేయాలో వీడియో అనేది పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే నా ఛానల్‌లో వెళ్ళి అది కూడా చెక్ చేసేయండి. చాలా ఈజీగా చేసేయొచ్చు జొన్న రొట్టెలు 10 మినిట్స్‌లో. చాలా హెల్తీ అండి. మీరు కూడా చేసి తినండి. చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి.